నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 1500 ఎస్ఎఫ్టీ 3 BHK ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్ వచ్చింది. లొకేషన్ వచ్చి అక్కయ్యపాలెం. 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, లిఫ్ట్ ఉంటుంది, కార్ పార్కింగ్ ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్ అండి. షైనింగ్గా కనిపిస్తుంది. కావాలనుకుంటే ఒకసారి మనం పాలిష్ పెట్టుకుంటే ఇంకా షైనింగ్ వస్తుంది. ఫుల్ వెంటిలేషన్ వస్తుంది. గాలి వెలుతురు ఎక్సలెంట్గా ఉంది. ఇది మనకి 5వ ఫ్లోర్లో వస్తుంది. కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత పూజ రూమ్ కనిపిస్తుందండి. కన్సిల్ చేసినట్టుగా లోపలికి వెళ్ళి పూజ రూమ్ కనిపిస్తుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వస్తే మనకి ఈస్ట్ వైపు అయితే వెరీ బిగ్ సైజులో బాల్కనీ వచ్చింది. బాల్కనీ లైక్ చేసేవారికి ఈ ఫ్లాట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంచుమించు మనకి ఎల్ షేప్లో బాల్కనీ వచ్చింది. ఇది ఒక బాల్కనీ, అదేవిధంగా మనకి ఇంకొక బాల్కనీ కూడా వస్తుంది. ఈ బాల్కనీయే ఎక్సలెంట్గా ఉంది అనుకుంటే ఆ బాల్కనీ ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందండి. అది కూడా చూద్దాం. మధ్యలో మనకి వెట్ కోసం అయితే సెపరేట్ చేశారు ఫ్లోరింగ్లో, తడి ఇటు పక్క రాకుండా. అక్కడి నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే ఇదంతా మనకి కిచెన్ ఏరియా అండి. కిచెన్ కూడా మనకి వెరీ లార్జ్ స్కేల్ ఉందని చెప్పొచ్చు. ఎక్కువ పొడవు, వెడల్పు మనకి ఇంచుమించు 3-3.5 వెడల్పు వచ్చింది. కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. లేటెస్ట్ డిజైన్ అన్నట్టుగా వుడ్ వర్క్ కనిపిస్తుంది. పైన అంతా కూడా ఎల్ షేప్లో అటకంతా కూడా క్లోజ్ చేశారు వుడ్ వర్క్తో. కిందన కూడా మనకి వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు స్టవ్ బల్క్ బ్యాక్ సైడు. కిచెన్ నుంచి మనం కాస్త ముందుకెళ్తే ఇది మనకి సెకండ్ బాల్కనీ అండి. ఇది కూడా మనకి ఫ్రంట్ రోడ్ వైపు వస్తుంది. ఇందాక చూసిన బాల్కనీ కన్నా ఇది వెడల్పు, పొడవు కూడా ఎక్కువ వచ్చింది. బాల్కనీ ఫ్లాట్స్లో ఇది ఒక టాప్ అని చెప్పొచ్చు. ఈ ఫ్లాటు మ్యాక్సిమం బాల్కనీ ఇచ్చారు ఎల్ షేప్లో. ఫ్లాట్ ఎంత సైజు ఉందో అంత సైజు ఓపెన్ బాల్కనీ ఇచ్చారు. కిచెన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకి గెస్ట్ బెడ్రూమ్ వచ్చిందండి. గెస్ట్ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఫ్లోరింగ్ అంతా మార్బుల్స్ కనిపిస్తున్నాయి. రైట్ సైడ్ వాల్లో మనకి వుడ్ వర్క్ కనిపిస్తుంది. వుడ్ వర్క్ క్వాలిటీగా ఉందండి. రిమూవ్ చేయవలసినంత రిక్వైర్మెంట్ లేదు. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇదే అటాచ్డ్ బాత్రూమ్కి అటుపక్క నుంచి కూడా సెకండ్ వే అయితే కల్పించారు. కామన్ టాయిలెట్స్ లాగా అయితే రూమ్లోకి వెళ్లకుండా వాడుకోవడానికి అవుటర్స్ వస్తే. ఇక్కడ నుంచి కూడా ఇందాక చూసిన బిగ్ బాల్కనీకి యాక్సెస్ ఉంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే స్ట్రేట్కి ఒక బెడ్రూమ్ అండి. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. ఈ స్ట్రేట్గా ఉన్న బెడ్రూమ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా వెరీ లార్జ్ స్కేల్ అయితే కనిపిస్తుంది. బిల్డింగ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా అనిపించింది. కాస్త ఓల్డ్దే కానీ ఎక్కడ కూడా మనకి క్వాలిటీ విషయంలో అయితే డౌట్ రాలేదండి. ఇక్కడ బ్రేకింగ్స్ కానీ అలాంటి ఎక్కడ కూడా మేము చూసింది లేదు. వుడ్ వర్క్ అయితే ఉంది ఆ బెడ్రూమ్లో. ఇది మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో ఇందాక అనుకున్నట్టు కామన్ టాయిలెట్గా యూజ్ చేసుకోవడానికి సెకండ్ వే. అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. స్ట్రైట్గా వెంటిలేషన్ వచ్చింది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి కూడా బాల్కనీకి అయితే యాక్సెస్ అయితే ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చిందండి. వెరీ లార్జ్ స్కేల్ అయితే బాత్రూమ్ సైజు కనిపిస్తుంది. గాలి వెలుతురు అయితే ఎక్సలెంట్గా వస్తుంది. కంప్లీట్గా మనకి 2 బెడ్రూమ్స్కి కిచెన్ దగ్గర నుంచి ఈ బాల్కనీకి యాక్సెస్ ఉందండి. హాల్ దగ్గర అయితే ఇంకో బాల్కనీకి యాక్సెస్ వచ్చింది. ఎల్ షేప్లో టోటల్గా బిల్డింగ్ మొత్తం కూడా బాల్కనీ అయితే ఉంది. మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. బాల్కనీ ఇష్టపడే వాళ్ళకి గాలి వెలుతురు ఎక్కువ వస్తుంటుంది లోపలికి. ఈ ఫ్లాట్ కావాల్సిన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా థంబ్నెయిల్లో టైటిల్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. కింద మోర్ అనే ఆప్షన్ ఉంటుందండి. అక్కడ చాలా వరకు డీటెయిల్స్ అయితే టైప్ చేసి పెడతాము, గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.